పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి ఈ నటిగా ఎంట్రీ ఇస్తూ ఒక సినిమా అయితే వచ్చింది. సో, 'గాంధీ తాత చెట్టు'. సో, ఈ సినిమా ప్రమోషన్ కూడా ఎక్కువ జరగడానికి కారణం ఆమె. మరి ఈ సినిమా ఆమె ఎలాంటి యాక్టింగ్ చేసిందో, సో, అసలు స్టోరీ ఏంటి కొంచెం రివ్యూ అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ రివ్యూస్ అండ్ మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఇక కథ విషయానికి వెళ్ళిపోతే రామచంద్రయ్య నిజామాబాద్ జిల్లా ఆలూరు గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను గాంధేయవాది. తన తండ్రి స్ఫూర్తితో దేశభక్తి ఎక్కువగా పెంచుకుంటాడు. తనలానే తన కొడుకు, కూతురు, మనవరాలకు కూడా గాంధీ అని నామకరణం చేస్తాడు. సో, రామచంద్రయ్య మాదిరే గాంధీ కూడా సత్య మార్గంలో నడుస్తూ దేశభక్తి పెంచుకుంటాడు. ఇదిలా ఉంటే రామచంద్రయ్యకు 15 ఎకరాల భూమి ఉంటుంది. అక్కడే ఒక వేప చెట్టు కూడా ఉంటుంది. అదేంటంటే అతనికి చాలా ఇష్టం. మరోపక్క రాజకీయ నాయకులు చేసిన కుట్ర వల్ల ఆ ఊర్లో ఉన్న చెరుకు ఫ్యాక్టరీ మూతపడుతుంది. దీంతో చెరుకు పండించిన రైతులు నష్టాల పాలవుతారు. మరోపక్క కెమికల్ ఫ్యాక్టరీ పెట్టి ఉపాధి ఇస్తానని వ్యాపారవేత్త సతీష్ అయితే రైతులు నమ్మించి మోసం చేయాలని చూస్తాడు. దీంతో అంతా తన పొలాలు అమ్మేయడానికి సిద్ధమవుతారు. కానీ రామచంద్రయ్య మాత్రం తన భూమిని అమ్మేందుకు ఒప్పుకోడు. పొలం పోయిన వేప చెట్టుని ఎక్కడ కొట్టేస్తారనేది అతని భయం. సో, అందుకోసం తన కొడుకుతో గొడవ పడతాడు. ఈ క్రమంలో గాంధీ తన తాతకి అండగా నిలబడుతుంది. సో, ఆ తర్వాత ఏం జరిగిందనేదే మిగిలిన స్టోరీ. సో, ఇంకా ఈ మూవీ ఏంటంటే సామాజిక స్పృహ ఉన్న సినిమానే చెప్పచ్చు. దేశభక్తి, మొక్కల్ని పెంచడం, చెట్టుని కాపాడుకోవడం, ఓ పాప తిరుగుతాడం, ఇలాంటి మంచి విషయాలను అందరికీ కనెక్ట్ అవుతాయని చెప్పలేం. కానీ డైరెక్టర్ డిపార్ట్మెంట్ పద్మావతి మల్లది రాసుకున్న ఎమోషనల్ సీన్స్ అయితే బాగున్నాయి. వృక్షో రక్షిత రహిత అనే మాట అయితే మనకు అనువనువు గుర్తు చేస్తూ ఈ స్టోరీ నడిపించారు. సినిమాటోగ్రఫీ బాగుంటుంది, మ్యూజిక్ కూడా బాగుంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ పెద్దగా ల్యాగ్ లేకుండా మెయిన్ పాయింట్కి తీసుకెళ్ళిన విధానం కూడా బాగుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా బాగా కుదిరింది. సెకండ్ హాఫ్లో కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ కూడా ఈమె డైరెక్టర్ ఉన్నారో ఆవిడ బాగానే చేసింది. కొన్ని డైలాగ్స్ కూడా బాగా పెళ్ళయ్యాయి. అయితే ముందుగా చెప్పుకున్నట్టు ఇది ఎంటర్టైన్ చేసే సినిమా కాదు, మనల్ని ఆలోచింపచేసే సినిమా. సో, ఇంకా యాక్టింగ్ పరంగా వస్తే కథ పరంగా రామచంద్ర అనే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. సో, ఈ క్యారెక్టర్ చేసిన ఆనంది చక్రపాణి కూడా ఎక్కువ మార్కులు పడతాయి. అతనితో సమానంగానే ఈ సుకృతి కూడా బాగా చేసింది. ఇంత చిన్న వయసులో ఆమె అంత చక్కగా నటించింది అని ఎవరు ఊహించరు, కానీ బాగుంటుంది. సో, కీడాకోల ఫేమ్ రాఘమయూర్కి కూడా మంచి క్యారెక్టర్ దొరికింది. తన సహజమైన యాక్టింగ్తో అయితే బాగానే చేశాడని చెప్పొచ్చు. సో, ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ, డైరెక్షన్, ఇంకా రన్ టైం, ఇంకా యాక్టింగ్ అనే చెప్పొచ్చు. సో, అక్కడక్కడ స్లోగా అనిపిస్తుంది అంతే తప్పించి మూవీ అయితే బాగుంటుంది. కుదిరినప్పుడు అయితే బాగా చూడండి. ఇది ఫైనల్గా గాంధీ తాత చెట్టు మంచి సినిమా. బోల్డ్ అండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ కూడా పొందింది. ఖచ్చితంగా ఇండస్ట్రీ నుంచి కూడా మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు అయితే కురిపిస్తుంది అంటే ఖచ్చితంగా చెప్పలేం. సో, మంచి మూవీస్ ఎవరికి ఎక్కువగా అది. సో, ఇది ఈరోజు స్టోరీ. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.